శ్రీశైలానికి కాలి నడకన వెళ్తోన్న శివభక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. నల్లమల అడవి నుంచి కాలి నడకన వెళ్తున్న భక్తుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. భీముని కొలను వద్ద ఆయన అస్వస్థతకు గురయ్యాడు. అనంతపురం వాసి రమేష్ మెట్ల మార్గం గుండా కిలోమీటర్లు డోలిలో మోసుకెళ్లి వైద్యం అందించారు అటవీ సిబ్బంది. ఇవాళ కడప కార్పొరేషన్ పాలకవర్గ సమావేశం జరగనుంది. వాడివేడిగా సాగనుంది సమావేశం. నగరంలోని విలువైన ఆస్తులను పీపీపీ పద్ధతిలో కబ్జా చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అంబేద్కర్ భవన్తో సహా పలు ఆస్తుల ప్రైవేటీకరణను వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తోంది. ప్రైవేటీకరణపై సమావేశాన్ని అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ మేయర్ కార్పొరేటర్లు తెలపడంతో ఎలాగైనా జరపాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరు కానుండటంతో మళ్లీ కుర్చీ కోసం అయితే కొట్లాట జరిగే అవకాశం ఉంది. ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య వార్ జరగనుంది.